దేవుడు దేవదాస్ అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషను ఆరోహణ పండుగ స్థుతులు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనములు. యేసు ప్రభువా, నీకు పరలోకమందు సర్వాధికారం ఇయ్యబడెను, అందుచేత నీకనేక వందనములు. యేసు ప్రభువా, నీకు భూమి మీద సర్వాధికారం ఇయ్యబడెను, అందుచేత నీకనేక స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు వెళ్ళకముందు ఒక వాగ్దానము ఇచ్చినావు. అదేదంటే, ఇదిగో నేను యుగ సమాప్తి పర్యాంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ మాట నిమిత్తమై నీకనేక స్తుతులు సమర్పించుచున్నాము. ప్రభువా, పునరుత్థానమైన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడినావు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీకనేక స్తుతులు. ప్రభువా, నీవు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడవై ఉన్నావని వ్రాయబడి ఉన్నది గనుక నీకనేక నమస్కారములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు వెళ్ళినప్పటికీ భూలోకంలోనున్న నీ శిష్యులకు సహకారుడివై ఉన్నావని వ్రాయబడి ఉన్నది గనుక నీకనేక గౌరవ స్తోత్రములు. ప్రభువా, భూమి మీద నీ శిష్యుల ద్వారా జరుగుచూ వచ్చిన నీ సూచక క్రియల వలన వాక్యము నీవు స్థిరపరచుచున్నావు అని వ్రాయబడి ఉన్నది గనుక నీకనేక వందన స్తోత్రములు. ప్రభువా, నీవు ఆరోహణ సమయమందు నీ శిష్యుల మీద చేతులెత్తి ఆశీర్వదించినావని రాయబడి ఉన్నది. కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. యేసు ప్రభువా, నీవు పరలోకమునకు ఆరోహణమైనావని వ్రాయబడి ఉన్నది గనుక నీకనేక వందనములు. యేసు ప్రభువా, నీవు నీ శిష్యులను ఆశీర్వదించుచుండగా ఆరోహణుడు అయినావని వ్రాయబడి ఉన్నది గనుక నీకనేక వందనములు. యేసు ప్రభువా, ఆరోహణ సమయమందు నీ శిష్యులు నీకు నమస్కారము చేసిరి. అంత్యదినము వరకు ఉండే నీ శిష్యుల వల్ల నీకు నమస్కారములు కలుగుచుండునుగాక. యేసు ప్రభువా, నీవు వెళ్ళినందున వారు దుఃఖించక మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి గనుక నీకు వందనములు. యేసు ప్రభువా, నీవు వెళ్ళిన తరువాత వారు దేవాలయమునకు వెళ్ళి ఎడతెగక దేవుని స్తోత్రము చేయుచుండిరి గనుక నీకు వందనములు. ఆమేన్.